నాదర్గుల్ నడిబొడ్డున సర్కారు భూమి కబ్జా. మంత్రి కుటుంబం ముసుగులో 7,000 కోట్ల భూదందా. హైడ్రా బుల్డోజర్లు పేదవాడి ఇంటికేనా? మంత్రి ఫామ్ హౌస్ల దారి మల్లాయా? కోర్టు తీర్పులను బేఖాతరు చేస్తూ బౌన్సర్ల రాజ్యం. నాదర్గుల్లో అసలేం జరిగింది, ఏం జరుగుతోంది? చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి భూ కబ్జాలు. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ తీరుపై వినిపిస్తున్న ప్రధాన విమర్శ ఇది. హైడ్రా పేరుతో సామాన్యుడి షెడ్లను కూల్చివేస్తూ పబ్లిసిటీ పొందుతున్న ప్రభుత్వం కళ్ళ ముందే 373 ఎకరాల విలువైన ప్రభుత్వ ఆస్తి అన్యాక్రాంతమవుతుంటే ఎందుకు మౌనంగా ఉంది? బాలాపూర్ మండలం నాదర్గుల్లోని సర్వే నంబర్ 613 ఇప్పుడు కాంగ్రెస్ పెద్దల కబ్జా కోరల్లో చిక్కుకుంది. ఇది సామాన్యమైన ఆక్రమణ కాదు, అక్షరాల 7,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి. ఈ స్కామ్ అంతా ఇంత కాదు, 7,000 కోట్ల రూపాయల స్కామ్. హైదరాబాద్ నడుబొడ్డున 7,000 కోట్ల రూపాయల భూ కుంభకోణానికి ఈ ప్రభుత్వ పెద్దలు దాంట్లో భాగస్వాములు. ఈ భూములు నాదర్గుల్ భూములు. ఈ భూములకు చాలా చరిత్ర ఉంది. ఈ భూములను ప్రభుత్వ భూములుగా డిక్లేర్ చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పోరాటం చేసినాడు. రాజశేఖర్ రెడ్డి గారు ఈ భూములను ప్రభుత్వ భూములుగా ప్రకటించారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ భూములను రక్షించింది. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం భక్షిస్తున్నది. 2008లో వైఎస్ఆర్ హయాంలోనే ఇది ప్రభుత్వ భూమిగా రికార్డులోకి ఎక్కింది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ భూమిని కాపాడుకుంటూ వచ్చింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాబందులు వాలాయి. రాష్ట్ర మంత్రిగా ఉండి భూములను కాపాడాల్సిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన కుటుంబ సభ్యుల ద్వారా సిల్ఫా ఇన్ఫ్రా, ఏక్యూ స్క్వేర్ వంటి కంపెనీల ముసుగులో ఈ దందాను నడిపిస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పే ప్రభుత్వానికి ఈ లెక్కలు కనిపించట్లేదా? హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టంగా చెప్పింది, ఇది ప్రభుత్వ భూమి అని. ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ 1973 ప్రకారం డిక్లరేషన్ లేకుండా జరిగిన ఈ అమ్మకాలు చట్టరీత్యా నేరం. ప్రస్తుతం కేసు సుప్రీంకోర్టులో ఉంది. కనీసం స్టే కూడా లేదు. అయినా అక్కడ బౌన్సర్లను పెట్టి 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న దళిత రైతులను రౌడీలతో మభ్యపెట్టడం ఏ రకమైన ప్రజాస్వామ్యం? ఆర్డీఓ మొదట ఇది ఆక్రమణని చెప్పారు, కానీ ఇప్పుడు అదే అధికారి మౌనంగా ఉన్నారంటే చక్రం ఎక్కడి నుంచి తిరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ హైడ్రా రంగనాథ్ గారిని నాదర్గుల్కు పంపండి, ఆ అక్రమ కాంపౌండ్ వాల్స్ను కూల్చేయండి అంటూ హరీష్ రావు ఫైర్ అయ్యారు. వాడు మొత్తం ఫీడర్ ఛానళ్లు బంద్ పెట్టి లచ్చమ్మకుంట చెరువులకు నీళ్లు పోకుండా చేసి ఇవాళ కబ్జా చేస్తే మరి చెరువులు కాపాడుతారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎందుకో కళ్ళు మూసుకున్నాడు. ఏం రంగనాథ్, నీకు చెవులు వినబట్టలేవా? ఇప్పుడు నేను అడుగుతున్నా, రేపు పొద్దుగాలవా? నువ్వు పోతావా, నేను పోవాలనా? నువ్వు పోకపోతే నేను పోతా రేపు పొద్దుగాల, మా ఎమ్మెల్యేలను తీసుకొని మా పార్టీ పోతుంది. ఆ రేకులు ఆ కాంపౌండ్ వాళ్ళు పడగొట్టు, చెరువును పునరుద్ధరించు, చెరువు ఫీడర్ ఛానల్ సరిచేయి, వాళ్ళందరినీ అరెస్ట్ చేయి. పేదోళ్ళని మాత్రం అరెస్ట్ చేస్తావు, వీళ్ళ తెరువు ఎందుకో పోవు, ఎందుకో ధైర్యం వస్తలేదు మిస్టర్ రంగనాథ్. కౌసల్య, మమత వంటి పేద మహిళా రైతులు ఆ మట్టిని నమ్మే బతుకుతున్నారు. వారి బోర్లను ధ్వంసం చేసి కేవలం 5 లక్షలు ఇచ్చి వెళ్ళగొట్టాలని చూడడం దారుణం. రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాల కోసం పేదవాడి నోట్లో మట్టి కొట్టడం ఎంతవరకు సమంజసం? న్యాయం, చట్టం ముందు అందరూ సమానమైతే మరి ఈ 373 ఎకరాల్లో హైడ్రా బుల్డోజర్లు ఎప్పుడు వెళ్తాయి? ఆ రైతులకు న్యాయం జరుగుతుందా, లేదంటే ఏదో ఒకటి చెప్పి కాలయాపన చేసి మంగళం పాడేస్తారా? చూడాలి.